వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వ్యూయర్స్, మీకు కోర్టు కేసు విషయంలో పట్టించుకోవద్దు, లేదా కేసును డిలే చేయండి, వాయిదా పెంచండి, లేదా వెంటనే ఇవ్వండి అని చెప్పి కొంతమందికి డబ్బులు ఇచ్చారంటే ఇది కన్ఫర్మేషన్ సైన్ అండి. ఎవరిచ్చారు? ఆబ్వియస్లీ ఆపోజిషన్ వాళ్ళే ఇస్తారు, ఎందుకంటే వాళ్ళే కదా మీ మీద కుట్ర పన్నింది. సో ఈ కోర్టు కేసు విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం జరుగుద్ది, డబ్బులు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వీడియో చేద్దామండి. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ కార్మిక్స్ జడ్జిలకి అలాగే లాయర్ల మీద స్పెల్ వర్క్ చేస్తున్నారంట. చేసి లేట్ అయ్యేలాగా చేయమని, వాళ్ళ చేత చెప్పించమని, వాళ్ళు చెప్పేలాగా, వాళ్ళంతటి వాళ్ళే చెప్పేలాగా, అలాగే కోర్టు కేసు అనేది వాళ్ళకి ఫేవర్గా వచ్చేలాగా, వాళ్ళకి అనుకూలంగా వచ్చేలాగా నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళ మీద చేస్తున్నారంట. ఎందుకంటే చేసేది వాళ్ళే కదా. మీకు జడ్జ్మెంట్ ఇచ్చేదైనా సపోర్ట్ చేసేదైనా వాళ్ళే కదా, లాయర్సే కదా మాట్లాడతారు. సో ఈ రీడింగ్ని నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఓకేనా? ఏం జరిగింది అనేది నేను వీడియోలో చెప్పాను, చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎస్, అవకాశాలు లేవండి. డిలే చేయమని పట్టించుకోద్దని డబ్బులు ఇచ్చినా సరే మీకు కోర్టు కేసు విషయంలో అన్యాయం చేయడానికి అవకాశం లేదు. అవకాశాలే లేవు అసలు. అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కుంటున్నారంట. అవకాశం లేదండి. మిస్సింగ్. మీరు అనుకుంటుంది కరెక్టే. మీ కోర్టు కేసు విషయంలో ఏం చేద్దామని వాళ్ళు కేసు వేసారో అది జరగలేదు. అలాగే వేరే వాళ్ళకి చెప్తున్నారంట ఇగ్నోర్ చేసేయమని, పట్టించుకోవద్దని. అవకాశంగా తీసుకోమని చెప్తున్నారంట వేరే వాళ్ళకి, కానీ అవకాశం లేదు. మిమ్మల్ని అవకాశంగా తీసుకోమని చెప్తున్నారంట. బ్యాలెన్స్ అయిపోతారు. మీరు కోర్టు కేసు గెలిస్తే మీ పరువు ఇంకా పెరిగిపోతుంది. వాళ్ళు ఇంత డబ్బులు ఖర్చు పెట్టింది వేస్ట్ అయిపోద్ది. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కుట్ర చేసి అంతమంది చేసిన పని, డబ్బులు అన్నీ వేస్ట్ అయిపోతాయి అని చెప్పి, మీకు గుడ్ న్యూస్ జరగకూడదు, మీకు మంచి జరగకూడదు అని చెప్పి డిలే చేయమని చెప్తున్నారంట. పట్టించుకోవద్దని చెప్తున్నారంట లాయర్లకి. మీకు సెలబ్రేషన్ జరగకూడదు. మీకు రావాల్సిన క్వాష్ పిటిషన్ కానీ, లేదా రావాల్సిన డాక్యుమెంట్స్ కానీ, ఫేవర్గా రావాల్సిన వాటిని ఇగ్నోర్ చేయండి, ఎక్కువగా పట్టించుకోవద్దు. ఓకేనా? అంటే మీకు మీ డబ్బులు తీసుకొని మీ విషయంలో పని చేసే వాళ్ళు కూడా వాళ్ళకి గూఢచారులు. ఓకేనా? చూసుకోండి. మ్యాక్సిమం కొన్ని కేసెస్లో ఇలా కూడా జరుగుతుంది. ఓకేనా? టేక్ యాజ్ రీజనేట్. జాగ్రత్తగా ఉండండి. వారికి నమ్మి గుడ్డిగా మీ దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళ చేతిలో పెట్టద్దు. మీ దగ్గర డాక్యుమెంట్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉంచుకోండి. వెన్నుపోటు వేసే అవకాశం ఉంది. వెన్నుపోటు వేసి మీ పరువు తీయాలి, కేసు మొత్తం మీ మీదకి గంటాలి అనేది వారు కలిపి ఆలోచిస్తున్నారు. ఎలాగైనా సరే మిమ్మల్ని ఏడిపించాలి అని చెప్పి అనుకుంటున్నారంట. దీని మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. లాయర్ వాళ్ళకి ఫేవర్గా చేసేలాగా వాళ్ళు చేసుకుంటున్నారంట. వాళ్ళ మీద చేస్తున్నారంట. మిమ్మల్ని ఏడిపించేలాగా, మీకు సాయం చేయకుండా చేసేలాగా, మీరంటే ఆ లాయర్కి కోపం వచ్చేలాగా, ఆ విధంగా మీకు అనుకూలంగా లేకుండా చేయాలి కోర్టు కేసుని అనుకుంటున్నారండి. డబ్బులు ఇచ్చి ఇద్దరికి డబ్బులు ఇచ్చారు. ఈ విషయంలో మీకు వెన్నుపోటు వేయడాన్ని క్లియర్గా మీ డివైన్ కొట్టి పడేశారండి. ఆల్రెడీ ఆ పథకం చేసేసారు, అది వర్కౌట్ అవ్వలేదు. నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళు ఎవరు ఏదైతే చేశారో మీకు హెల్ప్ చేయకూడదు అని చెప్పి, మీ కోర్టు కేసు గెలవకూడదు అని చెప్పి ఎవరైతే చేశారో అది రివర్స్ అయిపోయింది. ఖచ్చితంగా గెలిచి తీరుతారు. ఇంకా బేస్మెంట్ ఇంకా స్ట్రాంగ్ అయిందండి. ఖచ్చితంగా గెలుస్తారు. అది అర్థమయ్యి దారులు చూస్తున్నారంట తప్పించడానికి. స్ట్రాంగ్గా ఎవరైతే వేశారో వారిని ఏపించింది వాళ్ళే కదా. వాళ్ళు దొరికిపోయారంటే వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళందరూ దొరికిపోతున్నట్టేగా. అందుకని వాళ్ళు దొరకకముందే, మీ మీద కేసు వేసిన వాళ్ళు దొరకకముందే వాళ్ళని 4 తంతే వాళ్ళు చెప్పేస్తారు కదా, ఎవరు చేశారు, ఏం చేశారు, ఎందుకు ఏమన్నారని. 420s 1 2 3 4. ఎస్, అందుకని చెప్పి వాళ్ళని తప్పించేయాలనుకుంటున్నారంట. వాళ్ళని రెచ్చగొట్టి మీ మీదకి పంపించి, అయితే మీరు లేదంటే వాళ్ళు. ప్రజెంట్ ఎనర్జీ అయితే ఎస్, మీ ఇంట్లో వాళ్ళు ఎట్ ద మూమెంట్, ఈ మూమెంట్లో మీ ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో ఫీమేల్ ఫిగర్ అండ్ మీకు అపోజిషన్. చాలా కేసెస్లో బ్రదర్ ఫిగర్ అండి అపోజిషన్ కేసు వేయించింది. పాస్ట్ పర్సన్ అవకాశం లేదు.
క్లియర్గా డబ్బులు ఇచ్చే అవకాశం లేదు. మీకు అన్యాయం చేయలేరు కోర్టు కేసు విషయంలో. జస్టిస్ కన్ఫర్మ్, జడ్జిమెంట్ మీ వైపేనండి, జస్టిస్ మీ వైపే. జడ్జిమెంట్ కన్ఫర్మేషన్, కొలాబరేషన్ కుదరదు. వాళ్ళు డబ్బులు ఇచ్చినా సరే కొలాబరేషన్ కుదరదు. అది వాళ్ళ కర్మ, అది వాళ్ళ పనిష్మెంట్. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు తీసుకోవడానికి, కానీ వాళ్ళకి సాయం చేయరు. సాయం చెయ్యాలని ప్రయత్నించినా అది వారికి అందదు, ఆ టయానికి అందదు. అది డివైన్ డిసిజన్ అండి. దేవుడి నిర్ణయం ముందు ఎవరు అతిథులు కాదు. నిలబడతారు, ఖచ్చితంగా కోర్టు కేసు విషయంలో నిలబడతారండి. వీడియో సైన్గా తీసుకోండి. మీకు డబ్బులు పోవాలి సంపాదించకూడదని చేసిన వాళ్ళ కుట్రలన్నీ కూడా మిస్సింగ్. వెన్నుపోటు ఖచ్చితంగా వేయలేరు. ఈ విషయంలో ప్రయాణాల్లో మిమ్మల్ని వారు బాధ పెట్టలేరు, గొడవ పెట్టుకోలేరు. అదే టైంలో ఎవరినైనా పంపించి గొడవ పెట్టుకునేలా చేయడం, లేదా ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్తో గొడవ అయ్యేలా చేయడం లాంటివి చేస్తారంట. మీ వాయిదాకి ట్రయల్స్కి వెళ్లకుండా ఆపడానికి న్యూ బిగినింగ్. ఓకేనా అండి. ట్రావెలింగ్లో ఇబ్బందులు పెట్టాలి, అసలు వాయిదా రాకముందే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి అనుకుంటున్నారంటండి. పెట్టుబడి లాభాలు అయితే అస్సలు కాదు. అది వాళ్ళ మెడకు చుట్టుకునే అవకాశాలే ఎక్కువ. ఖచ్చితంగా చుట్టుకుంటుంది కూడా. కన్ఫర్మేషన్, రిలాక్స్. మిమ్మల్ని వాళ్ళు రిలాక్స్ చేయలేరండి. చూస్తున్నారంట అంతే. గెలవడం చూస్తారు. మీరు ఎలా ఉండకూడదు అనుకుంటున్నారో వాళ్ళు, మీరు అంతకంటే ఇంకా బాగా బతకడం కూడా చూస్తారు. అలా చూస్తూ ఉండడమే. మీరు రిలాక్స్గా మీ లైఫ్ని లీడ్ చేస్తారు. ఓకేనా. గుడ్ న్యూస్. వావ్. ఎస్, కన్ఫర్మేషన్. ఎస్, ఇది మీ డివైన్ మీకు ఇస్తున్న గిఫ్ట్ అండి. మిమ్మల్ని జస్టిస్ కోసం వెనక్కి తిరిగి చూసేలా చేయాలని చెప్పి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాలి. మిమ్మల్ని వదిలేస్తే ఇప్పుడు అది వాళ్ళ బాధ. ఎస్, పాస్ట్ పర్సన్ అండి. డైరెక్ట్గా మీ మీద కేసు వేసిన వాళ్ళు వేయలేదు, ఏపించారు. వాళ్ళ గురించి బయటకు వచ్చేస్తుందని ముందే మిమ్మల్ని వాళ్ళని ఇద్దరినే లేకుండా చేద్దాం అనుకుంటున్నారు. ఈ విషయం వాళ్ళకి తెలియట్లేదు. బట్ ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా, వాళ్ళు అనుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి మరి రెడీ చేస్తారు కదా, అమ్మవారికి బలిచ్చే ముందు మేకపిల్లని రెడీ చేసినట్టు వాళ్ళని మీ మీదకి పంపిస్తున్నారు అంతే. నిజానికి బలి అవుతుంది వాళ్ళే, మీ మీదకి వస్తున్న వాళ్ళే బలి అవుతున్నారు. ఓకేనా అండి. కర్మ అనేది నిజం అండి. ఎస్, 0707 కర్మ ఈజ్ రియల్. కర్మ కార్డ్ 0707 కామెంట్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ కార్మిక్స్ కర్మ అనుభవించడం మీరు చూస్తారు. మీ ఎదుగుదలని వాళ్ళు చూస్తారు. అందులో ఎలాంటి డౌటు లేదండి. ఓవర్ బర్డెన్ చేయడానికి ఎదురు చూస్తున్నారంట, కానీ ఛాన్స్ లేదు. వావ్, మీ గాడ్నెస్ క్లియర్గా కొట్టిపడేశారు. మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేయడాన్ని, మీరు చేస్తున్న పని ముందుకెళ్లకుండా ఆపడాన్ని మీ అమ్మవారు ఆపేశారండి. మీకు న్యాయం జరగాల్సిన దాన్ని ఆపడానికి వాళ్ళు చేసే అన్ని రకాల ప్రయత్నాలని, నెగిటివ్ ఎనర్జీస్ని, మేల్ గాడ్ అన్ని ఆయన ఆధీనంలోనే ఉంటాయి కదా, సో ఆయన ఆపేశారు. మీకు అన్యాయం జరగనివ్వరండి, ఖచ్చితంగా జరగనివ్వరు. అందులో ఎలాంటి డౌటు లేదు. మిమ్మల్ని స్టక్ అయ్యేలా ఖచ్చితంగా చేయలేరు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. అన్ని రకాలుగా హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.